If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. వనజ, రోజు నువ్వు ఈ పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నావు. ఏ దేవుడన్నా మన గోడు విని మన పిల్లలు కలిగేలా చేసిందా? మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక ఆ దేవుళ్ళే మనకు దిక్కు. ఏ దేవుడన్నా మన బాధ చూసి కనికరించకపోతాడా? చూడు వనజ, మనకి ఇంత ఆస్తుండే ఏం ప్రయోజనం? ఇంట్లో పిల్లలు సంతోషం లేనప్పుడు. నా ఫ్రెండ్ నరేష్ అని ఒకతను ఉన్నాడు. వాళ్ళకి తెలిసిన ఒక పాప ఉందట, దత్తత తీసుకుందాం. అవునా అండి, మీరు చాలా మంచి ఆలోచన చేశారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్దామండి. ఈరోజు ఈవినింగ్ వెళ్దాం, రెడీ. థ్యాంక్స్ అండి. మీకు ఎలా చెప్పాలో అర్థం కాలే, ఎన్ని రోజులు నా బాధ. సాంద మంచిని మెస్సిరా సాంద మంచిని సాములు మీరు పోయి ఫిక్స్ చేసిరా రీ. అమ్మ నువ్వు ఇంటికి పోయి అన్నం తిని జల్దిరా, లేట్ అయితే మళ్ళీ ఇక్కడ సార్ కోపం చేస్తాడు. సరే రైట్. అమ్మమ్మ కాకలేసిన అన్నం పెట్టావా? మీరు తిన్నరనుకొని ఉన్నన్న నేనే వేసుకున్న బిడ్డ. మేము అన్నం తిన్నా, మాకు మళ్ళీ ఆకలేస్తుందమ్మా. అవునా, సరే రారి బిడ్డ, తినురి. అమ్మా, మా దోస్తులందరూ మా బట్టలు చూసి నవ్వుతున్నారమ్మా. మాకు మంచి బట్టలు కొనివ్వవా? అయ్యో బిడ్డ, నేను పనిచేసిన పైసలు సార్ సాయంత్రం ఇస్తా అన్నాడు. అవి తీసుకున్నాక మిమ్మల్ని కరీంనగర్ తీసుకుపోయి మంచి బట్టలు కొనిస్తా. సరే అమ్మా. సరేనా బిడ్డ, మీరైతే బాధపడుకుర్రి. దేవుడా, నాకు 3 ఆడపిల్లల్ని ఇచ్చినావు. నా భర్తను తీసుకుపోయి నన్ను ఒంటరిగా చేసినావు. ఆ 3 నేను ఎట్లా సాధాలయ్యా? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేను నీకేం పాపం చేసినయ్యా? ఏం పాపం చేసిన?
మీరేనా అండి? అవునమ్మా, మీరెవరు? నేను నరేష్ వాళ్ళ ఫ్రెండ్. నరేష్ మీ గురించి చెప్తే ఇక్కడికి వచ్చాను. నరేష్కు నేనే చెప్పిన, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చూడమని చెప్పిన. నాకు 3 ఆడపిల్లలు, వాళ్ళని పోషించుడు నాకు కష్టమవుతుంది. అందుకే ఒకళ్ళని దత్తతిద్దామనుకుంటున్నా. చిన్నా, సరే అమ్మా, మీరేం బాధపడకండి. మాకు ఆస్తి చాలా ఉంది, కానీ పిల్లలు కావడం లేదమ్మా. మీ బిడ్డను దత్తత తీసుకుంటా. ప్లీజ్ నాకు ఇవ్వండి అమ్మా. చిన్న, నువ్వు యాంటీ వాళ్ళతోటి వాళ్ళ ఇంటికి పో బిడ్డ. నీకు 3 పూట్ల అన్నం పెడతారు, నీకు మంచి మంచి బట్టలు కొనిస్తారు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు బిడ్డ. వాటితో వాళ్ళ ఇంటికి పో. నేను పోనమ్మా, మిమ్మల్ని వదిలి నేను పోను. నాకు ఇష్టం లేదు. అట్లా అనకు బిడ్డ. ఇక్కడ ఉంటే ఏముంది చెప్పు? ఒక పూట తింటూ ఒక పూట పస్తులు ఉండడం తప్ప, ఇంట్లో ఉంటూ నేల మీద పండుకోవడం తప్ప. అదే ఆంటీతో ఇంటికి పోయినావు అనుకో, మంచిగా బంగ్లాలో ఉండొచ్చు, బగారా పువ్వ తింటూ బెడ్ మీద వండుకోవచ్చు, మంచిగా కార్లలో తిరగచ్చు బిడ్డ. నేను చెప్పినట్టు ఆంటీతో వాళ్ళ ఇంటికి పో బిడ్డ. అమ్మా, అక్కడ ఏమున్నా ఎలా ఉండని ప్రేమ దొరకదు కదమ్మా. బాధపడకమ్మా, బాధపడకు. ఈ రోజు నుంచి నేను కూడా నీకు అమ్మనేరా. ఏం బాధ లేదు. అక్కడ నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నేను నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటా. బాధపడకండి అమ్మా. ఇక నుండి మీ బిడ్డను మా ఇంట్లో యువరాని లాగా. పైసల కోసం బిడ్డ నమ్ముకునే దాని లెక్క కనబడుతున్నా మీకు? మీకు పిల్లలు లేరని నరేష్ నన్ను ఎంతో బతిలాడితే నా బిడ్డను మీకు ఈయడానికి ఒప్పుకున్నా. అంతేగాని పైసల కోసం అయితే కాదు. నా బిడ్డను మంచిగా చూసుకోండి, నాకు అదే చాలు. అలా బాధపడకమ్మా. నన్ను అమ్మ అని పిలిపించే పిలుపుకు దగ్గర చేసిండ్రా, కృతజ్ఞతగా ఇచ్చిండు మీకు. మీరు బాధపడకండి, నేను చాలా బాగా చూసుకుంటా. ఇక్కడ నుండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకండి. మమ్మల్ని అడగడానికి సందేహపడకండి. ఏమే తిన్నది అరుగుతలేదా? కక్కుతున్నావు. ఇవి తిన్నది అరగక వచ్చింది కాదండి, నాకు పుల్ల పుల్లగా ఏమన్నా తినాలనిపిస్తుంది. నిమ్మకాయలు తీసుకొస్తా. నిమ్మకాయలు ఎవరన్నా తింటారా? మామిడికాయలు తీసుకురావాలి. మామిడికాయలైనా ఇంకేమన్నా? వెర్రి పుష్పం, నీకు ఇంకా అర్థమైతలేదా? మీరు తండ్రి కాబోతున్నారు. అవునా? శుభవార్త చెప్పినా మమ్మీ, ఇటు రారా. నీకు తమ్ముడు పుట్టబోతున్నారా? అవునా? అయితే నేను రోజు వాడితో ఆడుకుంటా. ఇదంతా నువ్వు మా ఇంటికి రావడం వల్లనే జరిగిందిరా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఇక నుంచి అంతా మనం హ్యాపీగా
ఇది ఇంకా లేతలేదు. ఏమైంది? పన్నావు చాలా పెట్టుకరాపో లే అంటాను కదా. మమ్మీ నీకు దండం పెడతా, ఇవాళ ఒక్కరోజు వదిలే మమ్మీ, నాకు చేతన కావట్లేదు. ఇంట్లో పని అంతా నేను చేయన్నా? పని చేస్తే ఏం చావు లే. భయం లేకుండా తయారైనావు, ఎవరికి చెప్తావు? పెట్టుకరాపో. ఏంటంటే తెచ్చినావు ఇది? ఇది ఎవడన్నా సాయి అంటారా? నీ మొహం లాగే ఉంది, పోయన్నా. ఏమైందా నీకు ఇయ్యల్లా? రోజు మంచిగానే పెడతావు కదా. మంచిగానే పెట్టిన మమ్మీ. మళ్ళా పెట్టుకురాపో. సరే మమ్మీ. ఏయ్, నన్ను పదే పదే మమ్మీ అని పిలవకు. నేను నిన్ను కనలే, నువ్వు నా కడుపున పుట్టలేదు. నిన్ను ఎవరికో కొడితే తీసుకొచ్చి ఇక్కడ సాత్తన్నాం, అర్థమైందా? నడు మంచిగా పెట్టుకరా. మళ్ళవన్నవా? పనంతా అయిపోయిందా? అక్కడ బట్టలున్నాయి, ఎప్పుడు పిండుతాడు? నేనే పిండుతా మమ్మీ. ఏయ్, మళ్ళా మమ్మీ అంటుండవు? ఇందాకే కదే నీకు చెప్పింది మమ్మీ కాదు మేడం. మేడం ఏమంటావు? మేడం మేడం అనే అనాలే. నడు బట్టలు పిండిపో. పొద్దున్న నుంచి అన్ని పనులు చేసి అన్నం తినలేదు మేడం, కొంచెం అన్నం పెడితే. ఆహా, అన్నం పెడితే పని చేస్తావా? బట్టలు పిండిపో. నేను తీరంగా మిగిలితే చూద్దావా? ఏమైందే మళ్ళా కూర్చున్నావు? నిన్ను గిట్లా కాదు, సంగతి చెప్తాగు. మంచిగా అయిందా? పెట్టానా? ఎట్లుంది? వద్దు అమ్మా, నన్ను ఎందుకు ఇచ్చినావమ్మా వీళ్ళకి? నేను నీకు బరువైపోయిందా?
అమ్మా అమ్మా అమ్మా, నన్ను వాళ్ళకి ఎందుకు దత్తత ఇచ్చావు? నేను ఒక్కదాన్నే నీకు అంత బరువు అయ్యానా? అమ్మా, వాళ్ళందరినీ సాదుకున్నట్టు నన్ను ఒక్కదాన్ని చాలలేవా అమ్మా? అమ్మా, నన్ను వాళ్ళు అక్కడ చిత్రహింసలు పెడుతున్నారు. నేను నీ కడుపున పుట్టడం నేను చేసిన పాపమా అమ్మా? అమ్మా, నాకు ఇంక బ్రతకాలని లేదు. నేను ఇక చచ్చిపోతా. నువ్వు నన్ను మర్చిపో అమ్మా. బిడ్డ బిడ్డ, అయ్యో నా బిడ్డ. అక్కడ నా బిడ్డ ఎట్లుందో ఏమో, నేను ఒకసారి పోయి చూసాను అత్త. ఇప్పుడు చూడు, ఎటన్నా పోతే కార్లో పోమని చెప్పిన, నడుచుకుంటా పోతే ఇప్పుడు చూడు కాళ్ళు నొయ్యబట్టే. చాలమ్మా, అట్లా అనద్దు, తినాలి నాన్న. వస్తున్నాయి ఇప్పటికే. కొంచెం నేను ఇగో ఇది నా ముద్ద. నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? కాబట్టి మా కోసం తినాలి. ఇప్పటికే కాళ్ళు వస్తున్నాయని మాకు ఎట్లయితుంది? అరే సరిగా తినట్లేదు. తిను నాన్న, తిను అమ్మ, ఇక చాలు. తిను నాన్న, తిను నాన్న. ఇప్పటికే కాళ్ళు అమ్మా. బిడ్డ నేను మంచిగా ఉన్నమ్మా, నువ్వెట్లు? మంచిగా ఉన్నా. నా బిడ్డను మీరు ఎట్లా చూసుకుంటున్నారో అని రోజు బాధతో ఏడ్చేదాన్ని. కానీ నా బిడ్డ మీద మీరు చూపిస్తున్న ప్రేమను చూసి ఇప్పుడు ఆనందంతో ఏడుకొస్తోంది. మీకు చెప్పాను కదా మా పంచ ప్రాణాలుగా చూసుకుంటామని. ఎందుకు బాధపడుతున్నారు? నీకు ఇన్నాళ్ళు మీ చెల్లెళ్ళని దూరం చేసి తప్పు చేశాం రా. ఇక నుండా తప్పు జరిగింది. మీ చెల్లెళ్ళని తీసుకొచ్చి అందరం కలిసి ఆ పని చేయండి ముందు. మా షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది పిల్లలు లేక చాలా బాధపడుతుంటారు. అమ్మ అని పిలిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. మరికొంతమందికి పిల్లలు ఉన్నా వాళ్ళను పోషించడం చాలా ఇబ్బంది అవుతుందని బాధపడుతుంటారు. కావున పిల్లలు లేరని బాధపడుతున్న వారికి పిల్లలు ఉన్నవారు దత్తత ఇచ్చి వారి చీకటి బ్రతుకులో వెలుగు నింపండి. కానీ దయచేసి ఇలా చిత్రహింసలు పెట్టకండి. మీలాంటి కొందరి మూర్ఖుల వల్ల పిల్లలని దత్తత ఇయ్యాలంటేనే చాలామంది భయపడుతున్నారు. మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అయినా అలాంటి మూర్ఖులలో మార్పు రావాలని ఆశిస్తూ ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టురి. బాయ్.